హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తెలుగులో ఒక మంచి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన లో స్ట్రీమింగ్ అవుతున్న 'రాకాస' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవగానే రాకవరం అనే ఒక ఊర్ని చూపిస్తారు. అసలు కథ ఈ ఊర్లోనే మొదలైంది. ఇది కొన్ని యుగాల క్రితం మొదలైన కథ. ఈ చీకటి కథ 3 హెచ్చరికలతో ప్రారంభమవుతుంది. అలా చివరి హెచ్చరిక నరకం నుండి సందేశం తర్వాత ఆ ఊరి చివర ఉన్న పెద్ద కోటకి ఊరివాళ్లందరూ కలిసి సారం పంపాలి. సారమంటే ఒక మనిషిని బలిదానం కోసం. కోట ద్వారాన్ని తెరిచే మనిషిని లోపలికి పంపి ద్వారం మూసివేస్తారు. కోటలోకి వెళ్లిన మనిషి ప్రాణాలతో తిరిగి బయటికి రాడు. ఎందుకంటే కోటలో బ్రహ్మరాక్షసుడుంటాడు కాబట్టి. అలా 2000 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం హెచ్చరికలొచ్చిన ప్రతిసారీ రాజవంశీయులు ఆ పద్ధతిని అమలుపరుస్తూ ఉంటారు. అలా బలిదానం చేయకపోతే ఊరు సర్వనాశనం అవుతుంది అని వారి భయం. ఇంకా అలా 500 సంవత్సరాల క్రితం హెచ్చరిక రాగా ఈసారి బలికి వెళ్ళింది ఒక పసిబిడ్డ. అది చూసిన రాజా ప్రతాపరుద్రవర్మకి చాలా కోపమొచ్చి ఇది ఇంతటితో ఆపాలి అని, ఆ బ్రహ్మరాక్షసుడికి ఎదురుతిరగాలి అని, ఆ కోటలోకి వెళ్లేందుకు రెండో ద్వారం ఉంది అని కనిపెట్టి తన సైన్యంతో కోటలోకి వెళ్లిన రాజువాడు తన సైన్యం బ్రహ్మరాక్షసుడి చేతిలో ప్రాణాలు కోల్పోతారు. అదంతా చూసిన మహామంత్రి రాజకుమారుడికే ఆ కోటకు సంబంధించిన తాళమిచ్చి నీ తండ్రి చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదు, ఇది ఇలా కొనసాగుతూనే ఉండాలి, తరువాత బలికి ఎవరు వెళ్లాలి అనేది కాలమే నిర్ణయిస్తుంది అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్లో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన వీరబాబిని చూపిస్తారు. వీరాది అదే రాకవరం ఊరు. తనకి బామ్మ మాత్రమే ఉంటుంది. అయితే వీర చిన్నతనంలోనే హయ్యర్ స్టడీస్ కోసం యుఎస్కి వెళ్లి అక్కడే జాబ్ చేస్తూ ఇప్పుడు తిరిగి తన ఊరికి వస్తాడు. ఎందుకు అంటే వీర తన ఊరికే చెందిన సుకన్య అనే అమ్మాయిని ప్రేమిస్తూ ప్రతిరోజూ కాల్స్ స్టార్ట్ చేసుకుంటూ క్లోజ్ అయ్యి సుకన్యకి తనంటే బాగా ఇష్టమని అర్థమయ్యే ఇప్పుడు సుకన్యని పెళ్లి చేసుకోవడానికి తన ఊరికే వస్తాడు. అలా వీర ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తూ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన బాలూని కలిసి ఊర్లోకి వెళ్తున్న ఒక పెళ్లి బంధువుల బస్సెక్కి ఊర్లోకి బయల్దేరతారు. ఇంకా అదే బస్లోనే చారి అనే పంతులు తన కొడుకుతో కలిసి ఆ ఊర్లోని కోట గురించి అందరికీ చెప్పి భయపెడుతూ తాయెత్తులమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే వీరాని చూసిన చారి ఇంత సడన్గా యుఎస్ నుండి ఎందుకొచ్చావురా అని అడగ్గా దానికి వీర తన సుకన్య లవ్ మ్యాటర్ మొత్తం చెప్తాడు. అది విన్న చారి నవ్వి అసలిది ఎవరి పెళ్లి బస్సో తెలుసా అని అలా సుకన్య ఇంటి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ పెళ్లి ఫోటో ఫ్లెక్సీలు చూపించగా అది చూసిన వీర షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే సుకన్యకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యి రేపే తన పెళ్లి అని, ఈ పెళ్లి సుకన్యకి కూడా ఇష్టమే అని తెలుస్తుంది. అయితే ఎవరు ఎన్ని చెప్పినా సరే సుకన్యకి తనంటే ఇష్టమని, తన పేరెంట్స్ కోసమే ఈ పెళ్లి చేసుకుంటుందేమో అనుకున్న వీరాకి తనతో మాట్లాడాక సుకన్య తనని ప్రేమ పేరుతో మోసం చేసిందని అర్థమయ్యి చాలా ఫీలవుతాడు. దాంతో బాలు తన్ని ఓదారుస్తాడు. ఇంకా ఇక్కడే మనకి అదే ఊర్లో ఉండే సుబ్బలక్ష్మి అనే అమ్మాయిని చూపిస్తారు. సుబ్బలక్ష్మి ఎవరో కాదు, చారి కూతురే. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయమేంటంటే వీరా అండ్ సుబ్బలక్ష్మి 9th క్లాస్ దాకా ఫ్రెండ్స్. సుబ్బలక్ష్మికి వీరా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుండే వీరాని ప్రేమిస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు వీరా ఊరికి తిరిగి వచ్చాడు అని, సుకన్య తన్ని ప్రేమ పేరుతో మోసం చేసిందని తెలిసాక చాలా హ్యాపీగా ఫీలయ్యి వెంటనే వెళ్లి తన్ని కలిసి మాట్లాడుతుంది. అయితే సుబ్బలక్ష్మి తన్ని ఇష్టపడుతున్న విషయం వీరాకి తెలీదు. ఇదిలా ఉంటే మరోపక్క ఆ ఊలి పెద్దలైన రాఘవయ్యాండు పురుషోత్తం వెళ్లి చారిని కలవగా చారి వారితో గ్రహాల కదలికలన్నీ పరిశీలించాను, అన్నే ఊరు కీడునే సూచిస్తున్నాయి, కాని ఎప్పుడు అనేది ఎవరూ చెప్పలేమనగా అది విన్న రాఘవయ్య మా పూర్వీకులు చెప్పినట్లు ఉల్కపడే రోజు నిజంగానే ఈ ఊరు చూస్తోంది అనే భయం నన్ను వెంటాడుతూనే ఉంది అంటాడు. దానికి చారి ఊర్లో ఎవరి పేరైనా రావచ్చు, అందులో మన పేర్లు కూడా ఉండొచ్చు, అందరం సిద్ధంగా ఉందాం, అలాగే ఈ రహస్యం మనలోనే ఉండాలి అని చెప్పి వారిని పంపుతాడు. ఇంకదే రోజు వీరా బాలుతో కలిసి సుకన్య పెళ్లి ఆపాలని చాలా ట్రై చేస్తాడు. కాని పెళ్లి జరిగిపోవడంతో వీరా ఎమోషనల్ అయ్యే అలా వీరా అండ్ బాలు ఫుల్గా డ్రింక్ చేస్తారు. బాలుకి మందు ఫుల్లయ్యి అక్కడే పడిపోగా వీరా బాధతో రాత్రి నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉండగా తనని చూసిన సుబ్బలక్ష్మి తన దగ్గరికి వచ్చి ఎందుకంతలా బాధపడుతున్నావ్, ఆ అమ్మాయి దూరమైతే ఏముంది, ఈ ప్రపంచంలో మరో అమ్మాయే లేదా ఏంటి, అయినా నిన్ను కూడా ఇష్టపడే అమ్మాయి కూడా ఉండొచ్చు కదా, ఏదో ఒకరోజు ఆ అమ్మాయి ప్రేమ నీకర్థమయ్యి నీ జీవితంలోకి వస్తుందిలే అని ధైర్యం చెప్తుంది. ఇంకప్పుడే అటుగా స్కూటీ మీద వెళ్తున్న సుబ్బలక్ష్మి ఫాదర్ చారి వీరాతో
ఏరా పెళ్లి బాగా జరిగిందా అని చెప్పి నవ్వి సుబ్బలక్ష్మిని స్కూటీ మీద ఎక్కించుకుని అక్కడ్నుండి తీసుకెళ్లబోగా సుబ్బలక్ష్మి వీరాతో ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, ఎడమదారిలో వెళ్లకు, కుడిదారిలో వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోగా అప్పుడే వీరాకి అక్కడ ఎర్రచీరలో ఒక ఆకారం కనిపించగానే వీరా దాన్ని చూసి ఫుల్గా భయపడిపోయి ఓ స్త్రీ రేపురా అని మత్తులో భయంతో కుడిదారిలో కాకుండా ఎడమదారిలో అంటే కోట ఉన్నవైపు వెళ్తాడు. అలా కోట దగ్గరికి వెళ్లగానే ఆకాశంలో నుండి ఉల్క పడడం గమనిస్తాడు. అదే టైంకే మరోపక్క రాఘవయ్య ఇంట్లో ఉన్న ఆ కోటకు సంబంధించిన తాళం ప్రకాశించడం రాఘవయ్య చూసి తన ఫాదర్ తనకి చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు. రాఘవయ్యతో తన ఫాదర్, ఉల్క పడింది అంటే ఇంక సమయం లేనట్టే, బలికి ఎవరు వెళ్లాలో నిర్ణయించాలి, అప్పుడు దీని అవసరం నీకు పడుతుంది అని ఆ తాళం రాఘవయ్యకిచ్చి రాజవంశీకుడిగా ఇది నీ బాధ్యత అని చెప్పి బలి జరగకపోతే ఊరు వళ్లకాడవుతుంది, ఇంక కోటవైపుకి ఎవ్వరూ వెళ్లకూడదు, వెళితే అంతే అని చెప్పి ఉంటాడు. మరోపక్క వీర ఆ కోటవైపు చూసి షాకయ్యి మత్తులో స్పృహలుపోయి పడిపోతాడు. నెక్స్ట్ సీన్లో మర్సటి రోజు ఉదయం ఊరి వల్లకి కోట దగ్గర వీరా పడి ఉండడం చూసి శవమనుకొని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని చూడగా అప్పుడే వీరాకి స్పృహ వచ్చి పైకి లేస్తాడు. అయితే ఇక్కడే ట్విస్టేంటంటే అదే ఊరికి చెందిన 2 రోజులుగా కనిపించకుండా పోయిన సోము అనే వ్యక్తి చొక్కా ముక్క రక్తమైనది వీరా ఫేస్ మీద పడి ఉండడంతో, అలాగే రక్తమైన గాజు బాటిల్ కూడా అక్కడే పడి ఉండడంతో సోముని వీరానే చంపి ఉంటాడు అని అందరికీ డౌటొస్తుంది. దాంతో పోలీసులు కూడా వీరాని అరెస్ట్ చేయబోగా ఆ ఊరివారు ఇది ఊరి సమస్య అని తనని ఊరి పంచాయతీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. వీరా తను ఎవ్వరినీ చంపలేదు అని, రాత్రి మందుమత్తులో అక్కడికి వెళ్లాను అని ఎంత చెప్పినా సరే ఎవ్వరూ తన మాట వినరు. ఊరి పెద్ద పురుషోత్తం అంతా విని సోముని వీరానే చంపి ఉంటాడు అని, అందుకే శిక్షగా 200 కొరడా దెబ్బలు, అలాగే సోము భార్యకి $25,000 డబ్బు ఇవ్వాలని తీర్పిస్తాడు. అది విన్న సుబ్బలక్ష్మి అసలు ఊర్లోకి నిన్న వచ్చిన వీరా 2 రోజుల క్రితం కనిపించకుండా పోయిన సోముని ఎలా చంపగలడు అని అడుగుతుంది. ఇంకప్పుడే అక్కడికి వచ్చిన రాఘవయ్యకి వీరా కోటవైపుకు వెళ్లాడు అని తెలిసి ఇది ఊరికి చాలా అరిష్టమని, అందుకే అనవసర విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఊరికే అంత మంచిది అని చెప్పి సోముకి ఏం జరిగిందో తెలిసేదాకా వీరా ఊరు వదిలి వెళ్లకూడదు అని తన పాస్పోర్ట్ లాక్కొని, అలాగే ఊర్లో వీరా అండ్ తన బామకి ఎవరూ ఎలాంటి సహాయం చేరకుండా వారిని దూరంగా ఉంచుతూ ఉంటారు. దాంతో వీరాకి ఏం చేయాలో అర్థంకాక ప్రేమ కోసం యుఎస్ నుండి వచ్చి ఊరిలో ఇరుక్కుపోయానని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోపక్క ఊరి చివర్లో ఒక్క రాత్రిలో చాలా పశువులు చనిపోయే వాటి కలేబరాలు ఏర్పడి ఉంటాయి. ఈ విషయం తెలిసిన ఊరివాళ్లందరూ అక్కడికి చేరుకొని ఒక్క రాత్రిలో ఇన్ని పశువులు చనిపోయే కలేబరాలుగా ఎలా ఏర్పడ్డాయని షాకవ్వగా అది చూసిన రాఘవయ్య, పురుషోత్తమంను చారీలకి మాత్రం ఇది పక్కగా 2వ హెచ్చరిక అని అర్థమై భయపడిపోతారు. ఆ సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి వీరా బాధపడుతూ సుబ్బలక్ష్మితో, ఈ ఊరికి వచ్చాక మొదట నా పిల్ల దూరమయింది, తర్వాత పాస్పోర్ట్ పోయిందే, అసలు నా జీవితం ఎలా వెళ్తుందో అర్థం కావడం లేదు, నా టైం చాలా బ్యాడ్గా ఉంది అనగా అది విన్న సుబ్బలక్ష్మి, వీరా చేయి చూసి నువ్వేం బాధపడకు, త్వరలో నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, సోము కేస్ కూడా సాల్వ్ అవుతుంది. అయినా నీకొక విషయం తెలుసా, 9th క్లాస్ దాకా నేను నీ వెనకే కూర్చునేదాన్ని, 9th ఫెయిలయ్యాక నేను స్కూల్ మానేశాను, అప్పుడే సుకన్య నా ప్లేస్లోకొచ్చింది అని చెప్పగా అది విన్న వీరా, అయ్యో అవునా, 9th క్లాస్లో నీకు 35 మార్క్స్ కూడా రాలేదా, అయినా ఏం బాధపడకు, ఇప్పుడు నేను పాసై మాత్రం ఏం చేస్తున్నా, అదే ఊరికొచ్చి పడ్డాన్లే అంటాడు. అది విన్న సుబ్బలక్ష్మి, వీడికి ఎంత చెప్పినా నా ప్రేమ అర్థం కాదు అనుకుని, అయినా వీరా ఇక్కడ నీకోసం మీ బామ్మ, బాలు, నేను కూడా ఉన్నాం కదా, నీతోనే ఉంటాంలే అని ధైర్యం చెప్తుంది. అలాగే ఊర్లో ఉండే గంగయ్య తాతని సోముని చివరిసారి చూశాడంట. ఒకసారి గంగయ్య తాతని కలిస్తే సోముకి ఆ రోజు ఏం జరిగిందో తెలిసే ఛాన్సుంది అని చెప్పడంతో అది విన్న వీరా బాలుని తీసుకుని గంగయ్య తాత దగ్గరికి వెళ్ళి తను సోముని చివరిసారిగా చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తాడు. కాని గంగయ్య తాత ఎప్పుడూ ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో ఉండడంతో ఏమీ చెప్పలేకపోతూ ఉంటాడు. ఇదిలా ఉంటే అదే రోజు రాత్రే ఇంక చివరి హెచ్చరికగా భూమిలో నుండి శక్తిగల రాయి బయటికి రావడంతో అది చూసిన ఊరి ప్రజలు అండు పెద్దలు షాకవుతారు. అది చూసిన ఊరివాళ్లు
అసలిది ఏంటయ్యా అని అడగ్గా దానికి రాఘవయ్య అని చారియే ఇదే చివరి హెచ్చరిక అని అసలు విషయం ఊరివారికి చెప్పడం స్టార్ట్ చేస్తారు. అది మన ఊరి శాపం. యుగాల క్రితం ఏదో తెలియని మహమ్మారి ఊరిని కమ్ముకుని నాశనం చేస్తూ ఉండగా మహారాజు దిక్కుతోచక ఒక చీకటి శక్తిని నిద్రలేపాడు. అదే రాక్షస శక్తి. మహారాజు దాన్ని కాపాడమని వేడుకోగా దానికి రాక్షసుడు బదులుగా హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ ఊరిలో ప్రతి ఇంటి నుండి జంతుబలి, అలాగే ఒక గడప నుండి మాత్రం నరబలి పంపాలని ఒప్పందం కుదుర్చుకోగా మహారాజుకి ఊరిని కాపాడుకోడానికి మరో దారిలేక ఆ ఒప్పందానికి సరి అని చెప్పడంతో రాక్షసుడు ఊరిని కాపాడుతాడు. ఇక అప్పటినుండి తరతరాలుగా హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ ఊరి నుండి ఊరిలోని ప్రజలు ఎవరూ బయటికి వెళ్లలేకుండా వలయంలో ఉండిపోతారు. అప్పుడు జాత్ర జరిపి బలిపంపితేనే ఆ రాక్షసుడు ఆ కోట దాటడు, లేదంటే వాడే బయటికి వచ్చి కోపంతో ఊరిని నాశనం చేస్తాడు. ఇప్పుడు నరబలి ఒక్కటే దారి అని అంతా చెప్పగా అది విన్న ఊరి ప్రజలందరూ ఫుల్గా భయపడిపోతారు. ఇక నరబలిగా ఎవరు వెళ్లాలని నిర్ణయించడానికి పురుషోత్తం కోట దగ్గరికి వెళ్లి అక్కడే ఉన్న ఒక ఆకారానికే ఆ తాళం పెట్టగా నరబలిగా ఎవరు వెళ్లాలని నిర్ణయించే తాళపత్రాలు బయటపడడంతో వాటిని పరిశీలించిన చారి చివరిసారిగా నరబలికి వెళ్లిన కుటుంబం ఉన్న దిక్కు కాకుండా మిగతా 3 దిక్కుల నుండే ఎవరైనా సొంతంగా జాతర మొదలుపెట్టి దీపమార్పే నరబలిగా వెళ్లడొచ్చు. కాని సొంతంగా ఎవరూ వెళ్లరు కాబట్టి భార్యాపిల్లలు అంటూ లేని ఒంటరివారిని పంపాలి అని అలా ఊరి పెద్దలు చారీ కలిసి బాగా ఆలోచించి గంగయ్య తాతను నరబలిగా పంపేందుకు ఎన్నుకుంటారు. అలా ఊర్లో జాతర మొదలుపెట్టి గంగయ్య తాతని సంబరం చేసుకుంటూ నరబలి ఇవ్వటానికి కోట దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. గంగయ్య తాత ఫుల్గా మందుమత్తులో ఉండడంతో తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏం చేస్తున్నారో తనకేమీ తెలియక సంతోషంగా ఉంటాడు. మరోపక్క ఈ విషయం తెలుసుకున్న వీర, గంగయ్య తాత చనిపోతే సోము గురించి ఎప్పటికీ తెలియదు, తన పాస్పోర్ట్ తనకి ఇవ్వరు అని బాలుని తీసుకొని గంగయ్య తాతని ఎలాగైనా కాపాడాలని అక్కడికి వెళ్లబోగా సుబ్బలక్ష్మి వారితో ఇది ఊరి శాపం, నరబలివ్వక తప్పదు అంటుంది. దానికి వీర, మీ నాన్నంటే పాతకాలం మనిషే, దీనికింకో దారి ఉందని తెలిసినా సరే ఆలోచించద్దు అంటాడు. నువ్వు తన కూతురువే కదా, దీనికింకో దారుంటే అది చెప్పచ్చు కదా. అయినా గంగయ్య తాతని ఎలాగైనా మేము కాపాడుతామని వెళ్ళిపోతారు. అది విన్న సుబ్బలక్ష్మికి తన ఫాదర్ ఆ తాళపత్రాలు చదివేటప్పుడు ఊరి పెద్దలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోటకే రెండో దారి ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పింది గుర్తొచ్చి ఆ రెండో దారి ఏంటో తాళపత్రాలు చదివి తెలుసుకోవాలని అలా ఇంటికి వెళుతుంది. మరోపక్క ఊరి ప్రజలు పెద్దలు గంగయ్య తాతని కోట దగ్గరికి తీసుకెళ్లి అక్కడ దీపమార్పి నరబలిగా కోటలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉండగా అప్పుడే వీరా అండ్ బాలు గంగయ్య తాతని అక్కడ్నుండి తప్పించాలి అనుకుని చాలా ప్రయత్నాలు చేస్తారు. కాని అప్పటికే గంగయ్య తాత మందుమత్తులో ఉండే అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నవ్వుతూ డాన్స్ వేస్తూ ఉంటాడు. అయితే ఇదే ప్రాసెస్లోనే గంగయ్య తాతకి ఆయాసం ఎక్కువై గుండె ఆగి చనిపోతాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడే ఊరి పెద్దలు బాగా ఆలోచించి ఇలాంటిదేదైనా జరుగుతుంది అని ముందు జాగ్రత్తగా రెండో పేరు కూడా రాసి ఉంచాము అని ఆ రెండో పేరు ఎవరంటే బాలరాజు అని చెప్తారు. అది విన్న బాలు షాక్ అయ్యి ఫుల్లుగా భయపడిపోగా ఊరి పెద్దలు బాలుతో వెళ్లి దీపమార్పి కోటలోకి నరబలిగా వెళ్లమని చెప్తారు. దాంతో బాలు ఫుల్లుగా భయపడిపోయి ఏడుస్తూ నేను వెళ్లను అని, నన్ను ఎలాగైనా కాపాడు బావు అని వీరాని రిక్వెస్ట్ చేయగా దానికి వీరా వారితో ఇప్పటికీ మూఢనమ్మకాలేంటండి, రాక్షసుడు నరబలులు అంటూ, సరే నిజంగా రాక్షసుడు ఉన్నాడు అని నాకు నిరూపించండి, నేనే నరబలిగా కోటలోకి వెళతాను అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో తనే దీపమార్పేస్తాడు. అయితే అప్పుడే కోటలో నుండి భయంకరమైన శబ్దాలు వినిపించడంతో ఆ శబ్దాలు విన్న ఊరివారితో పాటు వీరా కూడా రాక్షసుడు ఉన్నది నిజమే అని అర్థమై తను కోటలోకి వెళ్లను అని ఫుల్లుగా భయపడిపోతారు. కాని ఊరి పెద్దలందరూ కలిసి వీరాతో నువ్వే దీపమార్పావు కాబట్టి నువ్వే కోటలోకి నరబలిగా వెళ్లాలి, నువ్వెళ్లకపోతే మీ బామని నరబలిగా పంపుతామని బలవంతంగా వీరాని కోటలోకి పంపి ద్వారాలు మూసివేస్తారు. ఇదిలా ఉంటే మరోపక్క సుబ్బలక్ష్మి తాళపత్రాలు చదివి అక్కడికి రాగా అక్కడ జరిగిందంతా తెలుసుకొని వీరా కోటలోకి నరబలిగా వెళ్లాడు అని తెలిసి షాక్ అవ్వగా తన ఫాదర్ తనని అక్కడ్నుండి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోతాడు. మరోపక్క కోటలోకి వెళ్లిన వీరా భయంకరంగా ఉన్న కోటలోని ప్లేసంతా తిరిగి చూస్తూ ఎటువైపు నుండి రాక్షసుడు తనపై దాడి చేసి చంపేస్తాడేమో అని ఫుల్లుగా భయపడిపోతూ ఎలాగైనా ఆ కోట నుండి ప్రాణాలతో బయటపడాలి అని
తప్పించుకుని కోట నుండి బయటికి వెళ్లే దారికోసం చూస్తూ ఉండగా అప్పుడే కోటలోకి వచ్చిన వారిని చంపేందుకు ఏర్పాటు చేయబడిన 2 డెత్ ట్రాప్స్ నుండే వీరా చాలా కష్టపడి తప్పించుకొని ఫుల్లుగా భయపడిపోతాడు. ఇంకప్పుడే తనకి ఆ కోటలో ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు విచిత్రమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవ్వడంతో వీరా మరింత భయపడిపోయి ఎలాగైనా ఆ కోట నుండి బయటపడాలని చూడగా అదే టైంకే ఒక ఆకారం తనకి దగ్గరగా రావడం గమనించిన వీరా అది పక్కాగా రాక్షసుడు అనుకుని భయంతో అక్కడ్నుండి పారిపోబోగా ఆ ఆకారం వీరా దగ్గరికి వచ్చి తన కాళ్లు పట్టుకుని జాంగ్రీ లేదా భయ్యా అని అడగ్గా ఆ ఆకారం చూసిన వీరా భయంతో గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ ఆకారం కూడా గట్టిగా అరుస్తుంది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్టేంటంటే తను రాక్షసుడు కాదు, మనిషే. విషయం అర్థమైన వీరా ఎవరు నువ్వు అని అడగ్గా దానికి తను నేను ఒక ఆఫీసర్ని, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో భాగంగా లండన్ నుండి ఇక్కడికి వచ్చాను, ఈ కోటలో ఇరుక్కుపోయాను అని ఒక ఫేక్ స్టోరీ చెప్తాడు. అది విన్న వీరా తన చొక్క చూసి షాక్ అవుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిజానికి తనే ఊరిలో కనబడకుండా పోయిన స్మగ్లర్ సోము. తన చొక్క చూసి గుర్తుపట్టిన వీరా నీ అబ్బా అక్కడ నీ భార్య ఊరివాళ్లు నువ్వు కనబడకపోవడంతో నన్ను నేనే చంపేశాను అని నన్ను టార్చర్ చేస్తూ పాస్పోర్ట్ కూడా లాక్కుంటే నువ్విక్కడ కోటలో తిరుగుతున్నావా? అసలు నువ్వు ఈ కోటలోకి ఎందుకొచ్చావు? నిజం చెప్పు అని అడగ్గా దానికి సోము జరిగింది చెప్తాడు. నిజానికి సోము భార్య సావిత్రికి ఈ కోట గురించి తెలిసాక కోటలో రాక్షసుడు ఉన్నాడు అని అందరూ అబద్ధం చెప్తున్నారు అని, కోటలో నిధి ఉంది అని అనుకుని రాఘవయ్య ఇంట్లో కోటలోకి వెళ్లేందుకు ఉన్న రెండో దారి గురించి తెలుసుకుని ఆ నిధిని ఎలాగైనా తనే సొంతం చేసుకోవాలని నిధిని తీసుకురమ్మని తన భర్త సోముని బలవంతంగా ఆ రెండో దారి గుండా కోటలోకి పంపి ఉంటుంది. ఇంక కోటలోకి వచ్చిన సోము అక్కడ భయంకర దృశ్యాలు, శబ్దాలు విని భయంతో బయటికి వెళ్లాలని ఎంత ప్రయత్నించినా సరే బయటికి వెళ్లే దారి లేక 10 రోజులుగా అదే కోటలో ఉండిపోయి ఉంటాడు. అలా సోము జరిగిందంట చెప్పగా అది విన్న వీర అయితే ఈ కోట నుండి బయటపడడానికి దారే లేదా, ఈ కోటలో ఆ రాక్షసుడి చేతిలో చనిపోవలసిందేనా అంటాడు. అది విన్న సోము ఇందాకే ఈ పెద్దరాయి కింద ఏదో సొరంగంలాంటిది చూశాను, ఈ పెద్దరాయిని పక్కకు జరపగలిగితే ఆ సొరంగమేంటో తెలుస్తుంది, మనకి ఉన్న ఒకే ఒక్క హోప్ ఇదొక్కటి మాత్రమే అని చెప్పడంతో అది విన్న వీరా అండ్ సోము ఆ రాయిని ఆ సొరంగం నుండి పక్కకు జరపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్టేంటంటే అప్పుడే ఆ కోటలోని భృంగరాక్షసుడు అగ్నిరూపంలో వారికి కనిపించి వారిపై దాడి చేసి చంపాలని చూస్తాడు. ఇంకా ఆ రాక్షసుణ్ణి చూసిన వీరా అండ్ సోము మైండ్ బ్లాక్ అయ్యేది. ఫుల్లుగా భయపడిపోయి ఆ రాక్షసుడి నుండి చాలా కష్టపడి తప్పించుకుని అక్కడే ఉన్న గుహలోకి వెళ్లి దాక్కుంటారు. ఇదిలా ఉంటే మరోపక్క సుబ్బలక్ష్మి ఎలాగైనా వీరాని కాపాడడానికి కోట దగ్గరికి వెళ్లాలి అనుకోగా తన ఫాదర్ తనని గదిలో ఉంచి లాక్ వేసి బంధిస్తాడు. అయితే సుబ్బలక్ష్మి తన తమ్ముడి సహాయంతో గదిలో నుండి బయటికి వచ్చి తన ఫాదర్ని గదిలో ఉంచి లాక్ వేసి కోట దగ్గరికి బయల్దేరుతుంది. మరోపక్క వీరా అండ్ సోముకి అక్కడే ఒక మనిషి అస్థిపంజరం, అలాగే అక్కడే గోడపై ఏదో రాసి ఉండడం గమనించి అది చదవడం స్టార్ట్ చేస్తారు. నిజానికి ప్రతాపరుద్రవర్మ కోటలోని రాక్షసుణ్ణి చంపాలి అనుకుంటాడు కదా. అయితే ఆ రాక్షసుణ్ణి శక్తితో చంపలేమని, యుక్తితో మాత్రమే వధించగలమని ఆ రాక్షసుణ్ణి చంపేందుకు మార్గాలు అన్వేషిస్తూ ఉండగా అప్పుడే ఒక మాంత్రికుడు ద్వారా రాక్షసుడికి ఒక బలహీనత ఉంది అని, రాక్షసుణ్ణి చంపాలి అంటే సూర్యోదయం లోపే వాడి వెన్నుభాగంలో మంత్రించిన ఈ 2 కత్తులు దించాలి. అయితే దానికంటే ముందు రాక్షసుణ్ణి బలహీనపరచడానికే మాంత్రికుడు మంత్రించిన ఒక చూర్ణం కూడా ఇస్తాడు. అది కొద్దిగడియలపాటు మాత్రమే రాక్షసుణ్ణి బలహీనపరుస్తుంది. ఇంకలా అప్పుడే కోటకి 2వ దారి ఉందని తెలుసుకున్న రాజు తన సైన్యంతో కోటలోకి ప్రవేశించి రాక్షసుడిపై దాడి చేస్తూ రాక్షసుడు వెన్నులో 2 కత్తులు దించాలి అని చాలా ప్రయత్నిస్తాడు. కాని రాక్షసుడు రాజు సైన్యాన్నంతటినీ హతమారుస్తాడు. అప్పుడే మంత్రించిన చూర్ణం రాక్షసుణ్ణి బలహీనపర్చగా రాజు వెంటనే వెనక నుండి రాక్షసుడిపై దాడి చేసి ఒక కత్తిగుచ్చి 2వ కత్తి గుచ్చబోగా రాక్షసుడు తప్పించుకుని రాజుని హతమారుస్తాడు. ఇంకా 2వ కత్తి అక్కడే ఒక గదిలో పడిపోయుంటుంది. అయితే అదంతా రాక్షసుణ్ణుండి తప్పించుకున్న ఒక సైనికుడు చూసి ఇదంతా రాసి రాక్షసుణ్ణి చంపి ఈ కోట నుండి బయటపడడానికి ఆ 2వ కత్తి ఎక్కడో ఉందో వెతికి తన వెన్నులో దించడమే ఇదొక్కటే దారే. ఆ గది ఈ కోటలో ఎక్కడో ఉందో కోటపటంలో లిఖించి దాన్ని నా కంఠాభరణంలో దాచాను, రాజ్యక్షేమం కోసమే ఇదంతా రాస్తున్నాను అనుంటుంది. నిజానికి ఆ అస్థిపంజరమా ఆ సైనికుడిదే. అదంతా చదివిన సోము అండ్ వీరాకే కోట నుండి బయటపడడానికి ఇదే దారని అర్థమయ్యి అక్కడే ఉన్న కంఠాభరణం తీసుకుని దాన్ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. కాని అది ఓపెన్ అవ్వదు. దాంతో కత్తి ఉన్న గది కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే సుబ్బలక్ష్మి బాలూని తీసుకుని వీరాని కాపాడేందుకు కోట 2వ ద్వారం ద్వారా లోపలికి వచ్చి వీరా కోసం వెతుకుతూ ఉంటారు.
అలా కాసేపటికి వీరాకి అక్కడ సుబ్బలక్ష్మి కనిపించడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యి తన దగ్గరికి వెళ్ళి, సుబ్బలక్ష్మి, నువ్వేంటిక్కడా అని అడగగా, దానికి సుబ్బలక్ష్మి, నీమీద నాకు ఉన్న ప్రేమ నీకింకా అర్థం కావడం లేదా? నీకోసమే నేనిక్కడికి వచ్చాను, నిన్ను కాపాడడం కోసమే అంటుంది. అది విన్న వీరాకే సుబ్బలక్ష్మి తనని ప్రేమిస్తుందని అర్థమయ్యే, తనకి సుబ్బలక్ష్మి అంటే ఇష్టముండడంతో ఐ లవ్ యూ చెప్పగా, సుబ్బలక్ష్మి ఐ లవ్ యూ టూ అని చెప్పి హ్యాపీగా ఫీలయ్యే, నా దగ్గర మనం బయటికి వెళ్లేందుకు దారి ఉందే, పద అని చెప్పి తనని అక్కడ్నుండి తీసుకెళ్లబోగా, ఇక్కడే అదిరిపోయే ట్విస్టేంటంటే అప్పుడే అక్కడికి బాలు అండ్ సుబ్బలక్ష్మి వస్తారు. వారిని చూసిన వీరా షాక్ అయ్యే, సుబ్బూ, నువ్వేంటి అక్కడున్నావ్, మరి నా ముందరున్నది ఎవరు అని చూడగా, నిజానికి అది సుబ్బలక్ష్మి రూపంలో వచ్చిన పిశాచి. దాన్ని చూసి అందరూ ఫుల్లుగా భయపడిపోతారు. వీరా ఆ పిశాచి నుండి తప్పించుకోడానికి ఎంత ట్రై చేసినా సరే పిశాచి వీరా చెయ్యి వదలదు. అప్పుడే సుబ్బలక్ష్మి అక్కడే ఉన్న మంత్రించిన తాడు అడ్డువేసి వీరాని అక్కడ్నుండి కాపాడి అందరూ అక్కడ్నుండి పారిపోతారు. వీరా వారితో ఇంతకీ ఆ దెయ్యమేంటని అడగగా, దానికి సుబ్బలక్ష్మి అది పిశాచి, మనకి ఎవరైతే ఇష్టమో వారి రూపంలో వచ్చి తీసుకెళ్లి బలి ఇచ్చేస్తుంది. అయితే అది నా రూపంలో ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు అని చెప్తుంది. అది విన్న సోము అండ్ బాలు ఫుల్లుగా భయపడిపోగా, వీరా మాత్రం సుబ్బలక్ష్మి తనని ప్రేమిస్తుందని ఆనందపడితే, అది పిశాచి అని తెలిసి ఇప్పుడు సుబ్బలక్ష్మి తనని నిజంగా ప్రేమిస్తుందో లేదో అని ఫీలవుతాడు. ఇంకప్పుడే సుబ్బలక్ష్మి వారితో, ఈ కోటలో ఉండి బయటపడడానికి ఒక దారి ఉంది, అది ఆ రాక్షసుణ్ణి చంపడమే. 2 కత్తులుంటాయి, అవి సూర్యోదయంలోగా వాడి వెన్నులో దించాలి అని అంతా చెప్పబోగా, అది విన్న వీరా, ఆ కథంతా మేం తెలుసుకున్నాము, ఆల్రెడీ రాజు వాడి వెన్నులో ఒక కత్తి దించాడు, 2వ కత్తి ఒక గదిలో పడిపోయిందంట, ఆ గది కనిపెట్టి తెరిచే కత్తి వెతకాలి అని అంతా చెప్పి, ఆ గదిని కనిపెట్టేందుకు ఉన్న మ్యాప్ దాచిన కంఠాభరణం ఓపెన్ చేయమని సుబ్బలక్ష్మికివ్వగా, దానిమీద ఉన్న గుర్తుల ఆధారంగా చాలా కష్టపడి సుబ్బలక్ష్మి దాన్ని ఓపెన్ చేసి, ఆ మ్యాప్లోని క్లూ ఆధారంగా కత్తి ఉన్న గది కనిపెట్టి, చాలా కష్టపడి ఆ గది ద్వారం ఓపెన్ చేసి లోపలికి వెళ్లి ఆ కత్తి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా అందరూ ఆ కత్తి కోసం ఆ గది మొత్తం ఎంత వెతికినా సరే వారికి ఆ కత్తి కనిపించదు. అయితే ఇదే ప్రాసెస్లో వారికి అక్కడే మంత్రించిన చూర్ణం కనిపించడంతో కత్తి కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుందని వెతుకుతూ ఉంటారు. ఇంకలా కత్తి కోసం వెతుకుతున్న వీలాకి అక్కడే ఒక గజ్జెలపట్టి కనిపించడంతో దాన్ని తీసుకుంటాడు. అలా కాసేపటికి వీరాకి ఆ కత్తి కూడా దొరకడంతో దాన్ని వారికి చూపిస్తాడు. అయితే ఆ కత్తిని చూసిన బాలు, ఈ కత్తి ఇంత చిన్నగా ఉంది, దీంతో నిజంగానే రాక్షసుణ్ణి చంపగలమా అనగా, సుబ్బలక్ష్మి ఆ తాళపత్రాలు చూసి, ఇదే ఆ కత్తి, సూర్యోదయం అవ్వడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది, ఈలోగా మంత్రించిన చూర్ణం ఆ రాక్షసుడిపై చల్లితే తను 5 క్షణాలు బలహీనుడైపోతాడు, అప్పుడే ఈ కత్తిని తన వెన్నులో దించాలి అని మాట్లాడుకుంటూ ఉండగా, అప్పుడే వారి దగ్గరికి ఆ రాక్షసుడు వచ్చి వారిపై దాడి చేస్తూ వారిని చంపాలని చూస్తాడు. దాంతో ఆ రాక్షసుణ్ణి చూసిన అందరూ ఫుల్గా భయపడిపోయి తన నుండి తప్పించుకోడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే సుబ్బలక్ష్మి సూర్యోదయానికి ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది అని, అందుకే రాక్షసుడిపై మంత్రించిన చూర్ణం చల్లి తనని బలహీనుణ్ణి చేయాలి అని చూడగా, రాక్షసుడు సుబ్బలక్ష్మిని కొట్టి తనని చంపబోతాడు. వీరా, బాలు అండ్ సోము రాక్షసుణ్ణి ఆపాలని చాలా ట్రై చేస్తారు, కాని ఏమీ చేయలేకపోతారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్టేంటంటే, రాక్షసుడు సుబ్బలక్ష్మిని చంపబోయే టైంకి తన కాలికి ఉన్న గజ్జెల పట్టీలు చూస్తూ అలాగే ఉండిపోతాడు. అది గమనించిన వీరా అక్కడే ఉన్న కత్తి తీసుకుని రాక్షసుడు వెనకవైపుగా పరిగెత్తుకుంటూ వెళ్లి 2వ కత్తి తన వెన్నులో పొడవకుండా ఆల్రెడీ రాక్షసుడి వెన్నులో రాజు దింపిన కత్తిని కూడా తీసి పక్కన పడేస్తాడు. దాంతో రాక్షసుడు వారిని చంపడానికి వారివైపు రాగా అందరూ ఫుల్గా భయపడిపోతారు. కాని వీరా మాత్రం తనకి అక్కడ దొరికిన గజ్జల పట్టీని చూపించగా, అది చూసిన రాక్షసుడు వారిని చంపకుండా దాన్ని చూస్తూ చాలా బాధపడే జరిగిన గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే రివీలయ్యే అదిరిపోయే ట్విస్టేంటంటే, నిజానికి 500 సంవత్సరాల క్రితం పసిబిడ్డని రాక్షసుడికి నరబలిగా పంపుతారు కదా, అయితే నిజానికి రాక్షసుడు ఆ పసిబిడ్డని చంపి ఉండడు. ఆ పసిబిడ్డని చూడగానే రాయిలాంటి రాక్షసుడి మనసు కూడా వెన్నలాగా మారిపోయి తనలో దాగియున్న ప్రేమ, కరుణ, దయ తనని మనిషిగా మార్చే, ఆ రోజు నుండి ఆ పసిబిడ్డని ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆ పాపకి 5 సంవత్సరాలు వచ్చేదాకా ఒక తల్లిలాగా, తండ్రిలాగా పెంచుతూ ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటాడు. ఆ పాప కూడా తనకి చాలా దగ్గరవుతుంది. అయితే అలా ఒకరోజు ఆ పాప తనని ఆ కోట నుండి బయటికి తీసుకెళ్లమని మారాం చేయడంతో ఆ కోటకున్న మరో దారి ఓపెన్ చేసి బయటికి తీసుకుని వెళ్తాడు. ఇంకప్పుడే రాజుకి ఆ కోటకి మరొక ద్వారముందని తెలిసి తన సైన్యంతో పాటు కోటలోకి ప్రవేశించి ఆ రాక్షసుడిపై దాడి చేస్తాడు. అయితే ఇదే ప్రాసెస్లో ఆ పాప శరీరంలోకి ఒక బాణం దిగి తను అక్కడికక్కడే చనిపోతుంది.
దాంతో రాక్షసుడు రాజు సైన్యాన్నందర్నీ చంపేసి చనిపోయిన ఆ పాపని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. చనిపోయిన పాపని లేపడానికి చాలా ట్రై చేస్తాడు. ఇంకప్పుడే రాజు వెనకనుండే రాక్షసుడిపై మంత్రించిన చూర్ణం చల్లే ఒక కత్తి వెన్నలో దించి రెండో కత్తి దించబోగా రాక్షసుడు రాజును కూడా చంపేసి చనిపోయిన పాపని చూసి చాలా బాధపడుతూ మళ్లీ రాక్షసుడిలాగా మారిపోయి ఉంటాడు. ఇంక స్టోరీ ప్రెజెంట్లో పాప పట్టి చూసిన రాక్షసుడికే అక్కడే ఆ పాప కనిపించే ఈ లోకం నుండి మాయమైపోవడంతో రాక్షసుడు కూడా పాపతో పాటే ఈ లోకం నుండి మాయమైపోతాడు. అదంతా చూసిన బాలు అండ్ సుబ్బలక్ష్మి అసలేంటిదంతా, ఏం జరుగుతుందిక్కడా అని అడగ్గా దానికి వీర, చారిగారు చెప్పినట్లు అందరూ అనుకుంటున్నట్లు పసిబిడ్డని నరబలిగా పంపినప్పుడు రాక్షసుడు ఆ పసిబిడ్డని చంపి తినేశాడు అని నేను కూడా మొదట అనుకున్నాను. కాని ఈ కోటలోకి వచ్చి అంతా తిరిగి చూసినప్పుడు ఈ కోటలో చిన్నప్పటినుండి ఆ బిడ్డ పెరిగి తిరిగి ఆడుకున్న గుర్తులు చూశాకే అర్థమైంది ఆ బిడ్డ ఇక్కడే పెరిగిందని, రాక్షసుడు ఆ పాపని చంపలేదని, ఒక రాక్షసుడికి ఒక పసిబిడ్డని పెంచే మనసు ఉందని తెలిసాక నాకు అంతకంటే పెద్ద కారణం ఏం కావాలి ఆ రాక్షసుడి వెన్ను నుండి కత్తి తీసేయడానికి, అందుకే ఆ కత్తిని తీసేసి మళ్లీ తనకి స్వేచ్ఛని ఇచ్చాను అని అంతా చెప్తాడు. ఇంకలా వీర, బాలు, సుబ్బలక్ష్మి అండ్ సోము ఆ కోట నుండి బయటికు రాగా వారిని చూసిన ఊరి పెద్దలు, ఆ కోట నుండి మీరు తప్పించుకుని వచ్చేశారా, ఆ రాక్షసుడు ఇప్పుడు ఊరిని సర్వనాశనం చేస్తాడు అని వారిపై సీరియస్ అవ్వగా బాలు వారికి జరిగిందంతా చెప్పి ఇంక రాక్షసుడి నుండి మన ఊరికి గాని మన ఊరి ప్రజలకు గాని ఎలాంటి ఇబ్బందీ లేదు, నరబలి పంపాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. దాంతో ఊరి ప్రజలు పెద్దలు అందరూ సంతోషిస్తారు. ఇంక వీరా సుబ్బలక్ష్మికి తన ప్రేమ విషయం చెప్పడంతో అలా ఇద్దరూ హ్యాపీగా కలిసిపోతారు. ఒకవేళ మీకీ వీడియో నచ్చితే లైక్ చేసి ఎక్స్క్లూజివ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన తెలుగు మూవీ మ్యాట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో సాలిడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో మిమ్మల్ని వచ్చి కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.